అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామం 2 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం 40 లక్షల వ్యయంతో 4 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు 22 లక్షల వ్యయంతో 3 అంగన్వాడీ భవన నిర్మాణాలు 49 లక్షల వ్యయంతో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం 88 లక్షల విలువైన ఉపాధి హామీ పనుల కల్పన 30 లక్షల రూపాయల డ్వాక్రా రుణాల మంజూరు 100 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు 50 మందికి సామాజిక పెన్షన్ల పంపిణీ నరసరావుపేట పట్టణానికి సమీపంలో ఉన్న పెదరెడ్డిపాలెంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత 3 ఏళ్లలో సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో ఈ గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా సుమారు 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు గ్రామస్తులకు చేరువయ్యాయి. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో వర్షాకాలం పిల్లలు, పెద్దలు, మహిళలు తిరగలేని పరిస్థితి ఉండేది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అయ్యేవి. ప్రస్తుతం గ్రామంలోని రోడ్లన్నిటినీ సీసీ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ గారి ఆధ్వర్యంలో యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి 1,20,00,000 నిధులను మంజూరు చేయించారు. గ్రామంలోని ఎస్టీ కాలనీలో 50 లక్షలతో, ఎస్సీ కాలనీలో 30 లక్షలతో, బీసీ కాలనీలో 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. పెదరెడ్డిపాలెం గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలు మరమ్మతులకు నోచుకోక చిట్టడవుల్లా తయారయ్యాయి. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శ్మశాన వాటికల్లో ఖననం చేసేందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో నియోజకవర్గంలో చేపట్టిన వినూత్న కార్యక్రమం స్వర్గపురి శ్మశాన వాటికల అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ గ్రామ పరిధిలోని హిందువులు, బీసీ వర్గాలు, గిరిజనులు, క్రైస్తవులకు సంబంధించిన 4 శ్మశాన వాటికలను 40 లక్షల వ్యయంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే 4 స్వర్గపురి శ్మశాన వాటికలు బృందావనాన్ని తలపిస్తాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంటున్నారు. పెదరెడ్డిపాలెం గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో అంగన్వాడీలకు వెళ్లే చిన్నారి పిల్లలు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు జిల్లా అధికారులతో మాట్లాడి 23 లక్షల రూపాయలను మంజూరు చేయించి అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ సెంటర్కి ప్రత్యేకమైనటువంటి సొంత భవనం ఉండాలి అనే లక్ష్యంతో మన పెదరెడ్డిపాలెం గ్రామానికి 3 అంగన్వాడీ సెంటర్లకు స్థలాలను కేటాయించి బిల్డింగ్లు శాంక్షన్ అయ్యేటట్లుగా చేసి ఉన్నారు. వారు గతంలో అద్దె భవనాల్లో ఉన్నటువంటి కష్టాలను గమనించి మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎనలేని సేవ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రతి అంగన్వాడీ సెంటర్కి సొంత భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో పెదరెడ్డిపాలెంలో 3 అంగన్వాడీ సెంటర్లకు శంకుస్థాపన చేసి ఉన్నారు. శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లు ప్రతి అంగన్వాడీ సెంటర్కి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 5,000 రూపాయలు వంట సామాన్లు కొనుగోలు చేయడానికి, అనగా ఏహెచ్ అన్నామృతస్థ పథకానికి అభివృద్ధి చేయడం కోసం, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, శిశుమరణాలు, మాతృమరణాలు తగ్గడానికి ఎంతైతే కృషి చేయాలో అంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి పూర్తి సహకారాన్ని అందిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధికి పాటుపడుచున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రతి
అంగన్వాడీ సెంటర్లో కనీస అవసరాలను గుర్తించి టాయిలెట్స్ కానివ్వండి, భవన నిర్మాణాలు కానివ్వండి, ప్రతి సేవను ప్రతి మహిళలకు అందే విధంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నామృతస్థ పథకాన్ని అభివృద్ధి పరిచే దిశలో అన్ని సేవలను ప్రతి తల్లికి అందేలాగా చేయడానికి కృషి చేస్తుంది. రైతులు, రైతు కూలీలు అధికంగా నివసించే పెదరెడ్డిపాలెం గ్రామంలో ఎక్కువ కుటుంబాలకు ఇళ్లలో మరుగుదొడ్లు లేక మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎంతో ఇబ్బంది పడేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదని నిర్దేశించిన సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామంలో 325 మరుగుదొడ్లను మంజూరు చేయించారు. సుమారు 49 లక్షల వ్యయంతో గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణాన్ని అధికారులు సాకారం చేశారు. ఎన్నో ఏళ్లుగా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న బడుగు బలహీన వర్గాలు తమ ఇళ్లలో మరుగుదొడ్లు సాకారం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెదరెడ్డిపాలెం గ్రామ పరిధిలో గత 3 ఏళ్లలో ఉపాధి హామీ పథకం కింద గ్రామంలోని రైతు కూలీలు, కాలనీవాసులకు సుమారు 88 లక్షల రూపాయల ఉపాధి హామీ పనులను కల్పించారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్న 100 మందికి గత జన్మభూమి మా ఊరు గ్రామ సభలో నూతన రేషన్ కార్డులను అందజేశారు. 50 మందికి సామాజిక పెన్షన్లను నూతనంగా అందజేస్తున్నారు. గతంలో 200 రూపాయలు ఉండే పెన్షన్ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తుండటంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి పింఛన్ ఏం లేదు. 3 సంవత్సరాల నుంచి కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో రూపాయలు నెల ప్రతి ఒకసారికి ఇస్తున్నారు. గ్రామ పెద్దల సహకారంతో నాకు ఆరోగ్యం బాగులేదు, షుగర్ బీపీ ఉన్నందున నాకు మందులకు ఉపయోగపడుతుంది. కోడెల శివప్రసాదరావు గారు, కోడెల శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో నాకు నెల 15-16కి 29 లక్షలు ఇస్తాను. 16-17కేమో 33 లక్షలు నాకు. దీనికి అభివృద్ధి కారణమైన డాక్టర్ గారి శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు. పెద్దరెడ్డిపాలెం గ్రామంలోని సన్నకారు, చిన్నకారు రైతులకు సుమారు 2 కోట్ల మేర వ్యవసాయ రుణాలు, రైతు రుణమాఫీ సాకారమైంది. గ్రామంలోని రైతు సంఘానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై ట్రాక్టర్ను, వరికోత యంత్రాన్ని, నాట్లు వేసే యంత్రాన్ని, రోటోవేటర్ను అందజేశారు. రైతులకు ట్రాక్టర్ పరికరాలు, నాగళ్లు, గొర్రు సెట్లు, తైవాన్ స్ప్రేయర్లు, టార్బాలిన్ పట్టలను సబ్సిడీపై అందజేశారు. గ్రామంలోని రైతులకు సుమారు 1 కోటి రూపాయల రైతు రుణమాఫీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీతో పాటు వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై రుణంగా అందచేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున రుణాలు సాకారం కావడం పట్ల రైతులు సభాపతి డాక్టర్ కోడెలను, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మేము విద్యార్థి రైతు గ్రూప్ కింద డాక్టర్ గారి ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ట్రాక్టర్ తీసుకున్నామండి. దీనికి బాను సబ్సిడీ వచ్చేసి 2,70,000 రూపాయలు పోయిందండి. మేము 5 కలిసి తీసుకున్నాము. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందండి. ఈ ట్రాక్టర్ ఇచ్చినందుకు డాక్టర్ గారికి, శివరాం గారికి ధన్యవాదాలు. సుమారు 2,500 జనాభా నివసించే పెదరెడ్డిపాలెం గ్రామంలో 1,500 మంది చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన 6గురికి చంద్రన్న బీమా పథకం ద్వారా 6,50,000 రూపాయలను కార్మిక శాఖ అధికారులు మృతుల కుటుంబాలకు అందజేశారు. పెద్దరెడ్డిపాలెం గ్రామంలో 51 డ్వాక్రా గ్రూపులున్నాయి. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల చొరవతో గ్రామంలో డ్వాక్రా గ్రూపులకు ఇప్పటి వరకు 30 లక్షల మేర రుణాలను అందజేశారు. వీరిలో శ్రీనిధి పథకం కింద 18 గ్రూపులకు 18 లక్షల రుణాన్ని అందజేశారు. తమకు గతంలో ఎన్నడూ లేని విధంగా రుణాల మంజూరు జరిగిందని డ్వాక్రా సంఘాల మహిళలు అంటున్నారు. దేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్క గ్రూప్కి 60,000 చొప్పున 30 లక్షల రూపాయలు రుణమాఫీ కింద రావటం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో శ్రీనిధి లోన్లు
ఒక 28 గ్రూపుల దాకా శ్రీనిధి లోన్లు 18 లక్షలు ఇవ్వటం జరిగింది. మా గ్రామంలో మొత్తం చంద్రన్న బీమా పల్స్ సర్వే జరిగింది. పల్స్ సర్వేలో ఒక భాగంగా చంద్రన్న బీమా కూడా నమోదు చేయడం జరిగింది. చంద్రన్న బీమాలో మా గ్రామంలో ఉన్న సభ్యులు 1054 మంది సభ్యులు నమోదు కావటం జరిగింది. ఈ మొత్తం కూడా చంద్రన్న బీమాలో పాల్గొనటం జరిగింది. ఇందులో యాక్సిడెంట్లుగా కానీ సహజ మరణం కానీ చనిపోయిన సభ్యులు 6 ఉన్నారు. 6 కూడా మరణించిన వారికి 6,50,000 రూపాయలు అమౌంట్ రావటం జరిగింది. నర్సరావుపేట పట్టణానికి సుదూర దూరంలో కుగ్రామంగా ఉన్న పెదరెడ్డిపాలెం గ్రామానికి రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా సభాపతి డాక్టర్ కొడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కొడెల శివరాములు గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 4 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమ పథకాలను సాకారం చేయడం పట్ల ఆ గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో గత 3 సంవత్సరాల నుంచి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, డాక్టర్ కోడెల శివరామ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన పనులు, ఒక ట్రాక్టర్ ఇచ్చారండి, సబ్సిడీ 1,50,000, ఒక వరికోత మిషను, నాటేసే మిషను, తైవాన్లు, రోటావేటరు, నాగులు కలిపి 30 lakhs అన్నారు. మొత్తం 15 లక్షలు సబ్సిడీ. సరుకుపురి అలానే సర్కపురి 40 లక్షలు, సీసీ రోడ్డు ఎస్సీ కాలనీలో 30 లక్షలు అండి, బీసీ కాలనీ 40 లక్షలు, ఎస్టీ కాలనీ 50 లక్షలు, అంగన్వాడీ సెంటర్లు 3 ఇచ్చారండి, ఓసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1. అలానే ఏఎంసీ వరకు 6 లక్షలు సీసీ గ్రావెల్ రోడ్డు అండి. మా ఊళ్ళో తైవాన్ ఇంజన్లు ఒక 50 దాకా ఇచ్చారు. మొత్తం గొర్రెలు కానీ నాగడు కానీ కలిపి మొత్తం ఒక 50 ఇచ్చుంటారు. గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఊళ్ళో ఒక అభివృద్ధి కూడా జరగలేదండి. గత 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, డాక్టర్ కోడెల శివరామ్ గారి ఆధ్వర్యంలో మా ఊళ్ళో 5 కోట్ల వరకు అభివృద్ధి జరిగిందండి. పెన్షన్లో ఒక 50 వచ్చినాయి. ఈ మా గ్రామంలో ఈ గత 3 సంవత్సరాల నుంచి సిమెంట్ రోడ్లు కానీ, శ్మశాన కార్యక్రమం కానీ, బాత్రూమ్స్ మొత్తం మా విలేజ్ 100% బాత్రూంలో విలేజ్గా ఎంపికైంది. దానికి మేము డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఈ మధ్యకాలంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలానే గ్రామస్తులు కూడా అందరూ సహకరించి మరి ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే గ్రామంలో విద్య కూడా చాలా బాగుంది. ఎవరు మా గ్రామంలో ఇంతవరకు 10వ తరగతి చదవకుండా ఎవరు విద్య మానేయకుండా బడికి వెళ్ళడం మాకు చాలా సంతోషకరం. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ముందు చూపుతోటి మరి మా గ్రామంలో 100% అక్షరాస్యత సాధించేటట్లు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి అలానే వయోజన విద్యా కేంద్రం కూడా ఉంది మా గ్రామంలో. వయోజన విద్యా కేంద్రం ఇంకా వయోజనులు ఎవరైతే విద్యలో వెనకబడి ఉన్నారో వాళ్ళకు కూడా మరి విద్యాబుద్ధులు నేర్పించి మన గ్రామాన్ని 100% అక్షరాస్యత గల గ్రామంగా చేస్తారని ఒక ఉపాధ్యాయుడిగా నా కోరిక. మరి అలానే గ్రామంలో ఆరోగ్యం గురించి మరి ప్రతి వారం మన ఏఎన్ఎంలు కానీ వీళ్ళు కానీ ఎంతో శ్రద్ధతోటి మా గ్రామం మీద ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి అంటువ్యాధులు కానీ లేకుండా మరి కాలువలో శుభ్రంగా పరిసరాల గురించి మాకు ప్రతి గురువారం వచ్చేవాళ్ళు ఏఎన్ఎంలు కూడా మాకు బాగా మా గ్రామంలో ఎటువంటి అనారోగ్య కారణాలు లేకుండా చూస్తున్నారు. శాంతి భద్రతలు వచ్చేసరికి మరి గతంలో కొన్ని కారణాలు జరిగినా కానీ ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా గ్రామంలో ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి ఏమీ జరగట్లేదు. మరి అలానే గ్రామంలో కొంచెం మంచినీటి సమస్య కొంచెం ఉంది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. ఆ సమస్యను కూడా మరి నాయకులు డాక్టర్ గారు మరి చర్య తీసుకొని గ్రామస్తులతో చర్చించి ఆ మంచినీటి యొక్క సమస్య కూడా తీరుస్తారని కోరుకుంటున్నాను. అలానే గ్రామం ఆధ్యాత్మికంగా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మా గ్రామం బాగుండాలి అని చెప్పి గుళ్ళు కానీ ఇంకా పూజలు కానీ చేయడం జరుగుతుంది. ఇటీవలనే శ్రీకృష్ణ దేవాలయానికి అమెరికా నుంచి వచ్చిన స్వామీజీ చేత శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. మరి ప్రతి విషయంలో అంగన్వాడీ స్కూల్స్ విషయంలో కానీ అన్న అమృత హస్తం పథకం కూడా చాలా విజయవంతంగా మా గ్రామంలో అమలు చేస్తున్నారు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడిగా ఈ విషయాలన్నిటికీ మాకు గవర్నమెంట్ చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి కృతజ్ఞతలు.